నామానికి వందనాలండి. మన సంఘం ఏం సంఘం అండి? మాట వినే సంఘం. ఈ యొక్క దినాన ప్రారంభ ప్రార్థనకు వచ్చిన వారు చప్పట్లు కొడదాం. ఆది కాండము 3వ అధ్యాయం 9వ వచనం. నీవు ఎక్కడ ఉన్నావనను తోటలో నీ స్వరము విన్నప్పుడు భయపడి దాగుకుంటున్నాను. అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలమును కొని నాకు ఇయ్యగా నేను తింటున్నాను. చాలా చిన్న ప్రార్థన చేస్తున్నాను. పరమా జీవము నాకు నీవా శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభా లెక్కలేని వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా ఈ యొక్క దినాన్ని ఆయన మీ యొక్క పునరుద్ధానం ప్రభా మేమందరం మీ యొక్క సన్నిధిలో ప్రభా ఆయన మేము స్తుతిస్తుండగా ఆరాధిస్తుండగా నాయన ఎందువల్లంటే మేము ఆయన ఆరాధిస్తున్న దేవుడు సజీవుడైన దేవుడు ఆయన. అయ్యా ఈ లోకంలో దేవుళ్ళు అనుకున్న వారిని ఆయన ప్రతి ఒక్కరు చనిపోయారు. ఆయన ఎవరూ తిరిగి లేవలేదు ప్రభా. అయ్యా మీరు ఈ లోకంలో ఆయన ప్రాణం పెట్టడానికి లోకంలోనికి వచ్చారు ప్రభా. ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవ మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా మేమును ఆయన భావం యొక్క పునరుద్ధానాన్ని ఆయన ప్రచురపరిచే గొప్ప కృపను ఆయన అల్లాడు స్త్రీలకు దయచేసాం ఆయన. అయ్యా యొక్క దినాన్ని మా అందరికీ మీరు దయచేసిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి తండ్రి. అయ్యా మీ యొక్క మాటలు చెప్పుచుండగా నన్ను మరుగుపరచండి నాయన. మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో చెప్పగలిగే శక్తిని నాకు దయచేయండి ఆయన. వినగలిగే శక్తిని బిడ్డలందరికీ దయచేయండి. వాక్యానుసారమైన జీవితాలు అందరికీ దయచేయమని త్వరగా రాబోచున్న యేసయ్య నామమున పెట్టి పెట్టుకొచ్చున్నాము తండ్రి. చదువుకున్నవాడు ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనను నేను తోటలో నీ స్వరము వినినప్పుడు చాలండి. ఇప్పుడు దేవుడు ఆ యొక్క మొట్టమొదట ఆదామును సృష్టించాడు, తర్వాత అవ్వను సృష్టించాడు. అవ్వను సృష్టించి వాళ్ళని ఎక్కడ పెట్టాడండి? ఏదైనా తోటలో పెట్టాడు. ఏదైనా తోటలో పెట్టి మీరు తోట ఫలాలన్నీ తినండి కానీ ఈ ఒక్క పండు మాత్రము తినద్దు అని చెప్పినప్పుడు సాతాను ఎవరి దగ్గరికి వచ్చిందండి? అవ్వమ్మ దగ్గరికి వచ్చింది. అవ్వమ్మ దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు ఆదామును మొట్టమొదటిగా ఆదాము ఫ్రెండ్ ఎవరు? యేసయ్య. అప్పుడు ఒంటరిగా ఉన్నాడు కనుక ఒక తోడును దయచేయాలని అవ్వమ్మను జతపరిచాడు దేవుడు. అసలు ఆదాము వింటే మాట దేవుని మాట వినాలా, అవ్వమ్మ మాట వినాలా? దేవుని మాట వినాలి. ఎందువలనంటే ముందొచ్చిన చెవులు కన్నా అలాగే ఇక్కడ ఏంటంటే ఆదాము ఏం చేస్తాడంటే ఆ యొక్క దేవుని మాటను పక్కన పెట్టేసి అవ్వమ్మ మాట ఆలకించాడు. అవ్వమ్మ మాట ఆలకించి తినేసేస్తాడు. తినేసిన తర్వాత ఆ యొక్క దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు పిలుస్తుంటుంటే ఈయన ఏం చేస్తున్నాడండి? చెట్ల చాటును దాక్కున్నాడు.
దాక్కున్నప్పుడు ఆదామ ఆదామ అని పిలిచినప్పుడు ఎప్పుడు కూడా యేసయ్య వస్తారని ముందుగా ఏం చేసేవారండి? వీళ్ళిద్దరు కూడా పరుగున వచ్చేసేవారు. ఆ యొక్క దినాన్ని యేసయ్యకి ఇప్పుడు అలా ఏం చేస్తున్నారు? దాక్కుంటున్నారు. ఆ యొక్క దాక్కున్న స్థితిలో మరలా పిలుస్తూ ఉంటుంటే ఈ యొక్క దేవుడు పిలుస్తుంటే ఆదాం అంటున్నాడు, నేను చెట్ల చాటున మీ యొక్క స్వరవిని నేను ఏం చేస్తున్నాను? దాక్కున్నాను. అంతకు ముందు ఎప్పుడు దాక్కోలేదు కనుక ఇప్పుడు ఈ రకమైన స్థితి చేస్తున్నావు కానీ నువ్వు ఎందుకు ఇలా చేసావంటే, నువ్వు నాకు వరకు పట్టుకొచ్చి నీ స్త్రీ ఏం చేసింది? వృక్ష ఫల పండ్లు కొన్ని తినేసేసి నాకు తెచ్చింది అని చెప్పినప్పుడు మరి ఈయనకన్నా ఉండాలి కదా, దేవుడు తినొద్దు అన్నాడు కదా, నువ్వు తింటే తిన్నావు కానీ నేనేం చేయను, నేనేం మాత్రం కూడా తినను అని అనాలి కానీ ఆ విధంగా అనలేదు. తర్వాత అందుకైనా నీకు తెలిపిన వాడెవడు? చాలా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పాత నిబంధన కాలంలో కుటుంబంలో ఎవరైనా పాపం చేసినట్లయితే తల్లి గాని తండ్రి గాని ఆ యొక్క బిడ్డలు గాని ఎవరు పాపం చేసినా కూడా బలులు ఇప్పుడు బలి అర్పించేసి ఆ యొక్క రక్తాన్ని ఒక పాత్రలో వేసిన తర్వాత ఆ కుటుంబ సభ్యులందరూ ఇప్పుడు ఏం చేయాలండి? ఆ రక్తంలో వాళ్ళ చేతులు ముంచాలి. ఏం చేయాలి? చేతులు ముంచాలంటే ఇప్పుడు మనం వాళ్ళు ఏమైనా ఒప్పుకోవాలి, మేము పాపం చేసామని ఒప్పుకోవాలి. ఇప్పుడు ఆ యొక్క రక్తాన్ని యాజకుడు ఎక్కడ పట్టుకెళ్ళాలండి? దేవాలయంలోని పట్టుకొని వెళ్లి వాళ్ళ కొరకు ఆ రక్తాన్ని ప్రోక్షింపచేసి పాపం ఏమవ్వాలి? పరిహారం అవ్వాలన్నమాట. ఈ రకంగా జరుగుతూ వస్తూ ఉన్నదనమాట. జరుగుతూ వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారండి? తినొద్దన్న పండు తినేసేసరికి ఆ దేవుడు వచ్చేసరికి ఆ యొక్క అంజూరపు ఆకులు కప్పుకున్నారు. ఆకులు కప్పుకుంటే ఎంతసేపు ఉంటాయండి? కాసేపు గంట ఉండొచ్చు, 2 గంటలు ఉండొచ్చు, అంతే. అంతకు మించి మహా అయితే గట్టిగా ఆకులు గట్టిగా పెడితే 4-5 గంటలు, అంతకు మించి ఉండవు. ఎందువల్లంటే మన జీవితాలు కూడా ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి వట్టి ఊపిరి లాంటి వాళ్ళం. కానీ మనం చేసిన పాపాలకు దేవుని ముఖం మనం చూడాలని అంటే పాపానికి పరిహారం లేకుండా మనం దేవుని ముఖాన్ని ఏ మాత్రము కూడా చూసే విధానం అంటే ఎంత మాత్రము కూడా లేదు. తర్వాత చదువుకుందాం. స్త్రీతో సర్పముతో ప్రాకుచు చేసేదను చెప్పాను. తింటివి కనుక తిందువు. నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను. ఆదాము తన భార్యకు హవ్వని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవముగల ప్రతి వానికి తల్లి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకు చర్మపు చొక్కాయలు చేయించి వారికి తొడిగించెను. చాలండి. ఇప్పుడు ఏ పని అయితే చేయొద్దని చెప్పారో దేవుడు అదే పని చేసినప్పటికీ కూడా దేవుడు అనుకున్నాడంటే వీళ్ళ ఆకులు ఎన్నాలని కప్పుకుంటారు, ఎంతసేపు అని కప్పుకుంటారు. ఏంటంటే వీళ్ళు పాపం చేసినందువల్ల వీళ్ళు సిగ్గేం తెలిసింది, వాళ్ళకి అర్థమైపోతుంది కనుక అని అక్కడ ఉన్న ఒక జంతువుని ఆయన ఏం చేస్తారండి? బలి అర్పించి ఆ యొక్క చర్మంతోటి ఇప్పుడు వీళ్ళకి ఏం చేస్తారంటే దేవాతి దేవుడు చొక్కాయలు వాళ్ళకి వస్త్రాలను కుట్టించారు అనమాట. ఎప్పుడైతే జంతువు వధించారో ఆ యొక్క జంతువుకు సాదృశ్యం మన యేసయ్య. అర్థమవుతుందంటారా? ఎప్పుడైతే వీళ్ళు పాపం చేశారో, తినకూడదన్న పండు తినేసేస్తారో, ఎప్పుడైతే ఆయన జంతువులు వధించారో అనుకున్నారైనా నేను ఈ లోక పాపములను మొయ్యాలని అనగా ఇంక మొట్టమొదటి ఆదామే మాట వినలేదు. అవునంటారండి? మన చివరి వరకు కూడా మనకి ఏమొస్తుంది?
ఆయన రక్తమే గనుక మనము కూడా అప్పటికే మాట వింటాము, అప్పటికే మాట వినలేని వాళ్ళ గురించి ఇప్పుడు ఏంటంటే కత్తిని వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి కనుక ఇప్పుడు మనము మన పాపాలు పరిహరించాలంటే ఇంక మనం గొర్రెలు కాదు, మేకలు కాదు, ఎడ్లు కాదు, ఎన్ని బలు అర్పించేసినప్పుడు కూడా మళ్ళీ రొటీన్ గా మనం ఏం చేస్తూ ఉంటామండి, పాపం చేస్తూ ఉంటాం కనుక యేసయ్య లోకంలోనికి వచ్చి మన కొరకు మనం చేసిన అవమానాన్ని, మనం చేసిన సిగ్గును కప్పడానికి దేవుడు ఏం చేస్తాడండి, ఈ లోకంలోనికి వచ్చి ఆయన బలి అయిపోయి మనకి ఇప్పుడు ఏంటంటే సంపూర్ణమైన నిత్య రాజ్యంలోనికి ఆయన పరలోకంలో మనందరినీ చేర్చడానికి యేసయ్య ఈ లోకంలోనికి వచ్చారు. మనం పాపాలు చేస్తూనే ఉండగా మళ్ళీ కొంతకాలం మళ్ళీ యేసయ్య వస్తాడంటారు ఈ లోకంలోనికి. యేసయ్య ఒక్కసారి ఈ లోకంలోనికి వస్తారు, ఇంకా వచ్చారు వెళ్ళిపోయారు అంతే. ఇప్పుడు రెండవదిగా ఆయన గెత్సేమనే తోటలో అడుగు పెట్టినప్పుడు సంఘం ఏం చేస్తుందండి, ఎత్తబడుతుంది. మృతులైన వారు ఆయన స్వరాన్ని ఆలకించి తిరిగి లేస్తారు అంతే. మరలా ఆయన కుమారుగా రావడం గాని, మరలా అప్పట్లాగా సిలువేయబడడం గాని అటువంటిది ఏది లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం. తనది కాని రక్తము తీసుకొని ప్రవేశించలేదు. వేయబడినది మొదలుకొని శ్రమ పడవలసి వచ్చును. చేయటకై ఒక్కసారే చాలండి. ఇప్పుడు ఆయన ఎన్నిసార్లు వస్తారని ఇక్కడ రాస్తుందండి, ఒక్కసారి మరలా రావడం అంటే ఏది లేదు. మనం ఏం చేయాలంటే ఆ సిలువ రక్తంలో మనం ఏమవ్వాలండి, కడగబడాలి. మనం పాపాలు చేసి ఏ జంతువు బలైతే మనకి లోకంలో లేదు గాని ఆ సిలువ రక్తంలో కడగబడే కృపను నాకు దయచేయండి ప్రభా, మీరు ఒక్కసారి లోకంలోకి వస్తారు. అదే పౌలు గారు అక్కడ శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు చూసి ఆయన మరలా వెళ్ళిపోతూ ఉంటే యేసయ్య ఒకసారి ఎదురు పడితే యేసయ్య అంటున్నారు మళ్ళా నన్ను సిలివేస్తామని చెప్పినప్పుడు పేతురు గారు ఇప్పుడు ఏమన్నారు, ప్రభా మరొకసారి సిలివేయడానికి ఏమాత్రం కూడా అధికారం లేదు ప్రభా, నేను ఎన్ని శ్రమలైనా కూడా నేను ఏం చేస్తాను, ఈ లోకంలో భరిస్తాను. అలా భరించారంటే పేతురు గారు భరించారు. ఇప్పుడు మనము కూడా ఇప్పుడు ఆదాము అవ్వలా కాకుండా ఇప్పుడు మనం వాళ్ళు తెలిసి చేశారు, తెలవకు చేస్తారు, ఏదో అయిపోయింది కానీ అన్ని తెలిసే వాళ్ళు తినొద్దన్నది తినేసేస్తారు. మనం ఎప్పుడు కూడా ఈ రోజంతా ఇక్కడి నుంచి ఎక్కువగా ప్రార్థన చేయాలి అని మనకు నిర్ణయం తీసుకుంటే అప్పుడే సైతానుడు వచ్చి మనల్ని ఏం చేస్తాడండి, ప్రార్థన చేయకుండా నీ కడుపు నొప్పి వస్తుంది కదా ప్రార్థన చేయొద్దు, కాళ్ళు నొప్పి వస్తుంది కదా ప్రార్థన చేయొద్దు, రకరకాలుగా ఎంతసేపు టీవీ చూసినా సైతాను మన దగ్గరికి రాడు. కానీ ప్రార్థన అనేసరికి సైతాను మన దగ్గరికి వస్తాడు. కానీ మనం ఏం చేయాలంటే సైతాన్ని మనం ఎదిరించాలి, దేవునికి మనం ఏమవ్వాలండి, దగ్గరగా జీవించాలి. ప్రభా మీరు ఒక్కసారి బలయ్యారయ్యా, మీ యొక్క రక్తంలో నేను కడగబడ్డాను, మిమ్మల్ని మరొకసారి నన్ను సిలివేసే స్థితి మా జీవితాల్లో కానీ మా బ్రతుకుల్లో కానీ రావడానికి వీలు లేదు ప్రభా, అటువంటి గొప్ప బిడ్డగా నన్ను తీర్చిదిద్దండి ప్రభా అని మనం ప్రార్థించాలి. అదే మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వచనం. మరి అయ్యో ఎవరెవరు వచ్చారండి, మగ్దలేనే మరి అయ్యో, యాకోబు తల్లి అయిన మరి అయ్యో, సలోమే వచ్చి ముగ్గురు స్త్రీలండి. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళే యేసయ్య వెనువెంట తిరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆ యొక్క పునరుద్ధానం గురించి చెప్పుకున్నప్పుడు మత్తయి సువార్తలో చూసుకున్నా, ఆ యొక్క మార్కు సువార్తలో చూసుకున్నా, లూకా సువార్తలో చూసుకున్నా, యోహాను సువార్తలో చూసుకున్నా, ఇప్పుడు మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమే ఇప్పుడు ఎవరు బిడ్డలకు తల్లి అండి, జబదయి కుమారులకి తల్లి అనమాట. ఆ యొక్క జబదయి తండ్రి కూడా మంచిగా దేవుల్లో వాడబడ్డాడు, తల్లి వాడబడింది. వాళ్ళకి ఇచ్చిన 2 కుమారులు కూడా దేవుని సన్నిధిలో బలమైన సాధనంగా వాడబడ్డారు. ఇప్పుడు మనము కూడా ఆ చిన్నప్పటి నుంచి కూడా మన బిడ్డల్ని పెంచే స్థితిలో మనం పెంచాలి. 1 రోజు వినరు, 2 రోజులు వినరు, ఆటోమేటిక్ గా 3వ రోజు వింటారు. మనం ఏం చేయాలి, విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన
ఏదో ఒక రోజు వాళ్ళ జీవితంలో ఏం చేస్తుందండి, గొప్ప మార్పును తీసుకొస్తుంది. మనం ఇంకా వాళ్ళు మాట వినరు మనం విడిచిపెట్టేస్తాం. దేవుడు కూడా ఇశ్రాయేలు ప్రజల మాట వినే ప్రజలు కాదని చెప్పిన మనం చెయ్యి విడిచిపెట్టాడండి. మనం చెయ్యి విడిచిపెట్టినట్లయితే మనం ఈ స్థితిలో ఉండేవారం అయితే ఎంత మాత్రం కూడా కానే కాదు. ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు ముగ్గురు కూడా ఆ యొక్క లోకానికి తెగించారు. ఆ యొక్క హేరోదికి, ఆ యొక్క పిలాతుకి, వాళ్ళందరికీ కూడా తెగించి ఏం చేస్తారండి, ఆయన ముందుకు వచ్చారనమాట. ప్రతి విషయంలోనూ కూడా ఆయన సిలువ వేయబడినప్పుడు కూడా వీళ్ళు దగ్గరగానే ఉన్నారు. ఆయన పునరుద్ధానం విషయంలో కూడా అప్పటి వరకు ఆ 12 మంది శిష్యులు దేవుని సన్నిధిలో బహుగా వాడబడ్డారు. ఇస్కరియోతు యోధ విడిచిపెట్టేసేయండి. ఆ వాడబడిన ఆ యొక్క శిష్యులు కూడా పునరుద్ధానం ఆయన లేస్తాడన్న వార్త ఎన్నోసార్లు వాళ్ళు వినుంటారు, కానీ వచ్చారంటారండి. కానీ వీళ్ళు ఏంటంటే ఎప్పుడు తెల్లారుతుంది నా దేవుని దగ్గరికి, ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు వెళ్ళాలి. మనం కూడా శనివారమే మనం ఏం చేయాలండి, దేవుని మందిరం గురించి సిద్ధపాటు కావాలి. ఏదో వాళ్ళు ఏదనుకుంటారో వీళ్ళు ఏదనుకుంటారో, లేకపోతే ఆదివారం గుడికి రాకపోతే వారం అంతా కూడా నాకు ఏదో ఒకటి అవుతుంది ఆ రకంగా కాదు. మనం శనివారమే ప్రభా నాకు ఎటువంటి వాక్యంతో నాతో మీరు మాట్లాడతారు ప్రభా, ఏ వాక్యంతో నా జీవితాలు నేను సరి చేసుకోవాలి ప్రభా, వాక్యంలో నాతోటి ఏం చేయాలి మీరు మాట్లాడండి ప్రభా. నాకు నా కుటుంబానికి తగిన వాక్యాన్ని నాకు దయచేయండి ప్రభా. నేను ఏం చేసుకుంటాను వాక్యంతో నా జీవితాన్ని, నా బ్రతిని సరి చేసుకుంటాను ప్రభా. మనం ఏం చేయాలండి, ప్రతి ఒక్కరు కూడా సిద్ధపాటుని కలిగి మనం ఏముండాలి ఉన్నట్లయితే దుష్టుడు మన దగ్గరికి రాడు. సర్లే రేపు కొద్ది పెద్దల కడ లేస్తే గుడికి వస్తాను, లేకపోతే నేను రాను అనుకున్నట్టు కాదు. మనం ఏంటంటే వచ్చామంటే వచ్చాము, కూర్చున్నామంటే కూర్చున్నాము, వెళ్ళిపోయామంటే వెళ్ళిపోయాం. పైకి లేసేటప్పుడు కల్లా మనం విన్న వాక్యం మర్చిపోవడం కాదు, కానీ మన హృదయాల్లో మనం ఏం చేయాలండి, భద్రపరచుకోవాలి, నెంబర్ వేసుకోవాలి. ఆ యొక్క వాక్యాన్ని నెంబర్ వేసుకున్నట్లయితే మన కుటుంబాలు, మన బ్రతుకులు ఆశీర్వదించబడతాయి. ఇప్పుడు ఇంత బైబిల్ గ్రంథంలో వీళ్ళ ముగ్గురు పేర్లు లిఖించబడినాయి అనగా కారణం ఏంటండి, వాళ్ళు ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు యేసయ్య దగ్గరికి రావాలని వీళ్ళ ముగ్గురు కూడా ఎంతగానో ఎదురు చూస్తారనమాట. తర్వాత ఆయనకు పూయవలెనని ఆదివారమున పెందల కడనే లేచి బయలుదేరి ఎవడు పొర్లించునని చాలండి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు సమాధి మీద పెట్టిన ఎటువంటి రాయి పెట్టారండి, బలమైన రాయి. ఆ రాయి ఎన్ని కేజీలు ఉంటదనగా 2000 కేజీలు బరువు అంటండి రాయి. టన్నులు, ఇప్పుడు 2 టన్నులు అనగా ఒక టన్ను ఎన్ని కేజీలు అండి, 1000. ఇప్పుడు 2 టన్నులు అనగా ఇప్పుడు ఎంతండి, 2000 కేజీల 2000 బరువు అనమాట ఆ యొక్క రాయ. ఇప్పుడు ఆ రాయిని వీళ్ళు ముందు చూశారు. ఎప్పుడు చూశారు వీళ్ళు, ఆయన సమాధిలో పెట్టినప్పుడు వీళ్ళు కూడా వెళ్ళి ఏం చేస్తారు, ఆ యొక్క రాయి చూశారు, ఆ యొక్క ప్రదేశాన్ని చూశారు, అంతా కూడా చూశారు. అక్కడ పెద్ద రాయి దొర్లించడం చూశారు. అదంతా చూసిన వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఏం చేస్తారంటే, పని ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడి నుంచి నెమ్మదిగా తప్పుకుంటారు. అర్థం, స్త్రీలు నాకులాంటి వాళ్ళు అనమాట. పని లేని దగ్గర ఏం చేస్తారు, కూర్చుంటారు అనమాట. 24 గంటలు కూర్చున్నా ఏమి బాధ అనిపించదు. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు ఆ రాయి ఎంత బరువు ఉన్నదండి, 2000 కేజీలు బరువు. అంటే ముగ్గురు స్త్రీలు కాదు, 30 మంది స్త్రీలు కాదు, 300 మంది స్త్రీలు వచ్చినా సరే ఏ మాత్రం కూడా దొరలించలేరు. కనుక వీళ్ళకి ఏంటంటే ఆశ. మనం ఏంటంటే మనం ఏమనుకుంటామంటే మన మనసులో, ప్రవ్వ నా వల్ల కాదు, నా చిత్తం కాదు, నా వల్ల కాదు, నా చిత్తం కాదు. ఇప్పుడు రాత్రి మనం ప్రార్థనకు వచ్చాము, మళ్ళీ తెల్లవారుజాము ప్రార్థన అంటే వచ్చామా, లెగాలి అన్న పట్టుదల మనకు ఉన్నట్లయితే ఏ సమయమైనా మనం రాగలుగుతాం. తెల్లవారుజామున వచ్చాము, మళ్ళా ప్రార్థనకు రావాలని అంటే అందరూ ఇప్పుడు ఏం చేస్తారండి, ప్రార్థనకు వచ్చారు. ఎందుకంటే పట్టుదల ఉంటే సాధించలేదంటే ఏది కూడా లేదు, దేవుడే కృప చూపిస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నట్లయితే ఈ యొక్క స్త్రీలకి ఇంత బరువైన రాయి ఆడవాళ్ళు అనమాట. కానీ ఎందువలనంటే వాళ్ళకి దేవుని పట్ల ఉన్న ఆసక్తి, అంత శ్రద్ధ. ఇప్పుడు ఇదే ఇంత బరువు మనం మొయ్యలేమని అంటున్నాం కదా, దేవుని దగ్గరికి వచ్చి ఇప్పుడు 2 కోట్లు అప్పు ఉందనుకో, ప్రభా నేను రోజుకు 200 కష్టపడుతున్నాను, 2 కోట్లు అప్పు నాకెక్కడ, నువ్వు తీర్చలేవులేని మనం కూర్చుంటామా, దేవుని అడుగుతామా? కూర్చున్నా కానీ 2 కోట్ల అప్పు ఇదే మాట్లాడతాం.
అప్పు అయితే అడగడానికి సిద్ధపడుతున్నాం కానీ ఈ యొక్క బరువును తొయ్యాలని అంటే భయపడిపోతాం. కానీ ముగ్గురు స్త్రీలు కూడా ఆ రకంగా భయపడలేదనమాట. ఎంతైనా సరే మేము వెళ్తాము, దేవుడే మాకు ఏం చేస్తాడు, సహాయం చేస్తాడు. మనం బతుకున్న చేప ఏం చేస్తుందండి, ఎదిరిస్తుంది. మనం దేవుని కొరకు మనం ఎదిరించినట్లయితే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం ఏం చేస్తామండి, క్షేమంగా దేవుని చేతిలో ఉన్నంత సేపు కూడా మనము ప్రతి సమస్య నుంచి కూడా గొప్ప విడుదల మన దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. తర్వాత ఆ రాయి ఎంతో పెద్దది. మిగిలిన కలవరపడిరి. కలవరపడకుడి. అదే యోహాను సువార్త 20వ అధ్యాయము మొట్టమొదటి వచనం. చాలా ఇక్కడ కూడా ఎంతమంది వచ్చారండి స్త్రీలు? ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నది, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వచ్చారు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎప్పుడు సిద్ధపరచుకున్నారండి సుగంధ ద్రవ్యాలు? శనివారం సాయంకాలం అనమాట. ఆ యొక్క విశ్రాంతి దినం అనగా శనివారము 6 అయితే విశ్రాంతి దినము గడిచిపోతుంది. 6 గంటల తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే సుగంధ ద్రవ్యాలన్నీ కూడా కొని తెచ్చుకొని, ఇప్పుడు మనము బిర్యానీ చేయాలని అంటే వంట చేసేవాళ్ళు ఆ యొక్క మసాలాలన్నీ కూడా ముందు రోజు ఎలా సిద్ధపరుస్తారో, అవన్నీ కూడా పేస్ట్ కింద ఎలా చేస్తారో వీళ్ళు కూడా సుగంధ ద్రవ్యాలు కొని తెచ్చి ముందు రోజు వాళ్ళు ఏం చేస్తారండి, సిద్ధపరిచారనమాట. మనం చాలా సార్లు చెప్పుకున్నాము. ఆ యొక్క మత్తయి సువార్త యొద్దు కానీ 25లో బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. బుద్ధిగల కన్యకులు డ్యూటీల్లో ఏం చేస్తారండి, నూనెను సిద్ధపరచుకున్నారు. ఆ యొక్క బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారు, నిద్రపోయారు. యేసయ్య వచ్చినప్పుడు కొన్ని తెచ్చుకోవచ్చు. ఉదయం క్యాండిల్స్ తెచ్చుకున్నాం. ఎప్పుడు సిద్ధపరచుకున్నామండి, రాత్రే సిద్ధపరచుకున్నాం కనుక తెల్లవారుజామున మనం పట్టుకు రావడానికి అయ్యింది. తెల్లవారుజామున కొట్టు తెరిస్తారు, లేదంటే మనం ప్రార్థన అయిపోయే వరకు కూడా షాపులు ఏమాత్రం కూడా తెరిచుండే కాదు. కానీ ఇక్కడ స్త్రీలు ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ యొక్క శనివారం సాయంకాలమే సిద్ధపరచుకొని వచ్చేసారు. ఆ యొక్క ముందు కాలంలో ఏంటంటే ఆ యొక్క పాత నిబంధన కాలంలో ప్రతి విషయంలోనూ కూడా ఆ యొక్క స్త్రీలకు ఏమి లేదండి, ప్రాధాన్యత లేదు. ప్రతి విషయంలోనూ కూడా పురుషుడు ముందుకుంటాడు, ఆ యొక్క స్త్రీకి ప్రాధాన్యత లేదు. కానీ ఆ యొక్క దేవుడు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత కూడా 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది ఎవరు తిన్నట్టు ఉందండి, పురుషులు. 5,000 మంది పురుషులు అనగా స్త్రీలు ఎంతమంది ఉంటారు, లెక్కలేనంత. చిన్న పిల్లలు లెక్కలేనంత. ఇప్పుడు ఈ యొక్క దినాల్లో ఒక స్త్రీ 2 పిల్లలను కంటే ఆ యొక్క దినాల్లో ఫ్యామిలీ ప్లానింగ్ లేదు కనుక ఎంతో మంది, ఇంకా 10 మందిని కానొచ్చు, 6గురిని కానొచ్చు, ఎంతో మందిని అనగా ఒక్కొక్క స్త్రీ దగ్గరే ఉంటారు ఒక 5-6 మంది పిల్లలు. కానీ స్త్రీ లెక్కకి రాలేదు, పిల్లలు కూడా లెక్కకి రాలేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా స్త్రీలు ఎక్కువ మంది ఉంటారు, పురుషులు తక్కువ మంది ఉంటారు. ఆ దినాల్లో కూడా పురుషులు తక్కువ, స్త్రీలు ఎక్కువ. స్త్రీలు చంటి పిల్లలు ఎక్కువ. కానీ అటువంటి స్థితిలో కూడా ఇప్పుడు యేసయ్య యొక్క వాక్యాన్ని రాయించినప్పుడు కూడా స్త్రీలు లెక్కకు వచ్చారండి. స్త్రీలు ఏమాత్రం కూడా ఎన్నికకి రాలేదు, లెక్కకి రాలేదన్నమాట. ఎక్కడ చూసినా సరే ఆయన స్త్రీలు వెనకెనికే ఉన్నారు. కానీ ఎప్పుడైతే యేసయ్య పునరుద్ధానుడు అయ్యాడో పునరుద్ధాన వార్త స్త్రీకే తెలిసిందండి. దేవుని నామానికి వందనాలు. ఎవరికి తెలిసింది పునరుద్ధాన వార్త? స్త్రీకే తెలిసింది. అక్కడ పురుషులు వెళ్ళలేదా సిలివేసినప్పుడు ఆయన 3వ దినాన్ని లేస్తాడని ఆయన కొట్టి సిలివేసినప్పుడు 3వ దినాన్ని లేస్తానన్నావు కదా, మర్యాదాన్ని కట్టి 3 దినాల్లో పడగొట్టు కడతానన్నావు కదా. అంటే ఈ శరీరాన్ని గురించి చెప్తే వాళ్ళు ఏమనుకున్నారు, దేవాలయం గురించి అనుకున్నారు. ఇప్పుడు ఏదైనా సరే ఆయన ఏమంటాడంటే నేను 3వ దినాన్న లేస్తాను అన్నందుకే కదా అక్కడ పిలాతు అంత కాపలాదారులు పెట్టించాడు. ఇప్పుడు కానీ వాళ్ళకు కూడా యేసయ్య లేకపోతే రాయి పెట్టేశాం కదా, అయినా మేము ఇంత కాపలా పెట్టాం కదా, యేసయ్య లేచే అవకాశము ఎంత మాత్రం కూడా లేదనుకుంటున్నారు. కానీ స్త్రీలు ఏం చేస్తున్నారంటే అటువంటి భయంకరమైన సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా ఒక రాజుగారు సెక్యూరిటీ పెట్టారంటే ఆశామాషాలు పెడతారంటారా? ఇప్పుడు ఆ సమాజానికి వెళ్లే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు గట్టిగా అయితే 4 దెబ్బలు కొడితే 3 స్త్రీలు మగోడు కొట్టిన దెబ్బకి ఎందుకని పనికి వస్తుంది అంటారండి. ఒక్కడు మిగితే చాలు ఏమవుతుంది, స్త్రీ
పక్కకు పడడమే, అంతకు మించి వేరేది ఏది కూడా ఆప్షన్ లేదు. కానీ ఇక్కడ ఈ యొక్క స్త్రీలు దేనికైనా సరే మాకు దేవునికి మించి లోకంలో ఏది కూడా లేదు, ఏది కూడా లేదు. నా దేవుని చూడాలి, నా దేవుని చూడాలి. కానీ మొట్టమొదటిగా యేసయ్య ఎవరితో మాట్లాడారండి? భక్తులేని మరి ఆ యొక్క స్త్రీతోటే మాట్లాడారు. మాట్లాడి ఇప్పుడు ఇక్కడ స్త్రీ అంటుంది, నా యొక్క దేవుని ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఆయన ఎక్కడున్నారో చెప్తే నేను ఏం చేస్తాను, ఎత్తుకొని వెళ్ళిపోతాను. కానీ స్త్రీకి ఉన్న ఆశ ఏంటంటే యేసయ్యని. అప్పుడు యేసయ్యకి వయసు ఎంత? 33.5 సంవత్సరాలు. ఒక స్త్రీ ఎత్తుకోవాలనంటే 5-6 సంవత్సరాలు గట్టిగా ఉన్న పిల్లల్ని ఎత్తుకోగలుగుతుంది అంటారా? ఏ మాత్రం కూడా అంతకు మించి 5-6 సంవత్సరాలు మించిన వాళ్ళని ఎత్తుకోలేరు. కానీ ముగ్గురు స్త్రీలకు ఉన్న ఆశ ఏంటండి? 33.5 సంవత్సరాలు ఉన్న యేసయ్యని ప్రేమంటది యొక్క స్త్రీ ఎక్కడ పెట్టారో చూసినట్లయితే నేను ఏం చేస్తాను, ఎత్తుకొని వెళ్ళిపోతాను. ఇవన్నీ మాట్లాడుతుంటే దేవుడు ఎంత ఇష్టపడుతున్నాడండి. మనం కూడా ప్రార్థన చేసిన కలిసి నాకు అది చేయనైనా, ఇది చేయనైనా, అది కావాలి, ఇది కావాలి. కానీ ఆయన సిలువను మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, నాకు ఏ యోగ్యత లేదు, నాకు ఇటువంటి కృప ఇచ్చావయ్యా. నేను 3 పూట్ల తింటున్నానంటే, నేను మంచి స్థితిలో ఉన్నానంటే కేవలము మీ దయ్యయ్యా, మీ కృపనైనా, మీ దయ, మీ కృప లేకపోతే నా జీవితం కానీ నా బ్రతుకు కానీ ఎందుకు పనికిరాని స్థితిని అయినా మనం ఏం చేయాలంటే ఆయన చేసిన మేలులో జ్ఞాపకం చేసుకోవాలా. ఈ యొక్క మగ్ధలేని మరియ యేసయ్య చేసిన కార్యాలు ఆమె జ్ఞాపకం చేసుకుంది. ఆ యొక్క అత్తరుగుట్టు పగలగొట్టింది. అయినప్పటికీ కూడా బ్రతుకున్నంత వరకు కూడా యేసయ్యలో నేను ఏం చేయాలి? జీవించాలి. ఆ యొక్క శుక్రవారం అంతా కూడా ఆ యొక్క యేసయ్య సిలువ వెంటనే వెళ్ళింది, సిలువ వెంటనే వెళ్ళింది. ఆ యొక్క తర్వాత అరిమత యేసేపు ఆ యొక్క యేసు ప్రభు గారు ఆ యొక్క దేహాన్ని అడిగి పాతి పెట్టినప్పుడు ఆ సమాధి దగ్గరికి వెళ్ళింది. అక్కడ యేసయ్య ఎక్కడ పెట్టారో వాళ్ళు చూసుకున్నారు, అంతా చేశారు. చేసినప్పుడు శనివారం ఏం చేశారు? సాయంకాలం అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అవన్నీ కూడా సుగంధ ద్రవ్యాలు తెచ్చుకుని అన్ని కూడా సిద్ధపరిచారు. ఎవ్వరికీ జడవలేదు. మనం అనుకుంటాము మనం ప్రార్థన చేయాలని అంటే ఒకవేళ భర్త తిడతాడేమో, బిడ్డలో ఏమన్నా ఇబ్బంది పెడతాడేమో అనుకొని సాతాను ముందుగా అనుకొని నువ్వు చెయ్యొద్దులే, ఇంట్లో వాళ్ళకి జడ్సి నువ్వు చేయలేవు కదా అని అనుకుంటాం. మనకి సాధ్యం అయితే ఆ యొక్క ఎక్కడైనా మనం చేసుకోవచ్చు ప్రార్థన. అవునంటారండి? ఆశ అంటూ మనకు ఉండాలి. ఆశ అంటూ మనకు ఉన్నట్లయితే ఏ నిమిషానైనా, ఏ గడి అయినా మనం ఏం చేయాలండి? ప్రార్థన. ప్రభా, పునరుద్ధాన వార్త స్త్రీలకే మీరు చెప్పారు నాయన. నేను పునరుద్ధాన వార్తను 10 మందికి చెప్పే కృపను నాకు దయచేయండి. ఆ యొక్క సిలువను కూర్చున్న వార్త ఎవరికండి? నశించిపోవచ్చున్న వారికి వెర్రితనం. మనకి ఎలా ఉందండి అది? దేవుని శక్తి మనం అనేకమైన బిడ్డలకి మనం చెప్పి ఆయన వార్తను మనం ఏం చేయాలి? ప్రచురపరిచినట్లయితే ఈ యొక్క ముగ్గురు స్త్రీలు ఎలా లెక్కించబడ్డారో పరలోకంలో జీవ గ్రంథంలో కూడా మన పేర్లు ఏమవుతాయండి? లెక్కించబడతాయి అన్నమాట. అది లూకా సువార్త 23వ అధ్యాయము 50వ వచనం. యూదుల పట్టణపు సభ్యుడైన అతడు సజ్జనుడు, నీతిమంతుడైండి, సమ్మతింపగా దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండినవాడు పిలాతు వద్దకు వెళ్ళి చుట్టి ఉంచబడలేదు. చాలండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఆ యొక్క నికోదేము వెళ్ళి ఆ యొక్క పిలాతు దగ్గర అడిగినప్పుడంట, ఇప్పుడు ఆ యొక్క సిలువ వేసినప్పుడు నేను మనం చెప్పాను కదండి, ఏంటంటే దించితే నేల ఏమైపోతుంది? శపించబడిపోతుంది అని సిలువ వేసిన వారిని ఏం చేస్తారు? ఆ విధంగానే ఉంచేస్తారు. కాకులు, గెద్దలు వచ్చి ఏం చేస్తారు? ఒక్కొక్క అవయవాన్ని పట్టుకొని వెళ్ళిపోతాయి అనమాట. ఆయనకి నేల ఏమైపోద్ది అనుకుంటారు వాళ్ళు? శపించబడతారు. సిలువ మీద వేలాడబడిన వాడు శాపగ్రస్తుడని రాయబడినది. కానీ ఆ యొక్క రోమీలు అయితే సిలువ వేస్తారు కనుక దేవాది దేవుడు ఆ యొక్క రోమీల కాలంలోనే యేసయ్య ఈ లోకంలోనికి వచ్చారు. ఈ లోకంలో ఆయన సిలువ వేయబడ్డారు. ఆ యొక్క సిలువ వేయబడినప్పుడు నికోదేమైతే గొప్ప ఉన్నతమైన స్థితి, ప్లస్ ఆయన ఏంటంటే సన్హెన్రీ సభ్యుడు. ఒక సన్హెన్రీ సభలో ఎంతమంది సభ్యులు ఉంటారని చెప్పానండి? 70 మంది అనమాట. ఆ యొక్క 70 మందిలో ఒక సభ్యుడు అనమాట. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏది చేసినా ఏమవుతుందండి? చెల్లుతుంది. తప్పు ఏమైపోతుంది? కప్పడిపోతుంది. అదే లేని వాళ్ళు ఏదైనా చేస్తే
అది మొత్తం కూడా దాన్ని బయటికి తీయడానికి చూస్తారు. కానీ నికోదేము వెళ్ళాడు, సన్హెడ్రియా సభ్యుడు. ప్లస్ ఇప్పుడు ఏంటంటే అతను గొప్ప ధనవంతుడు, ఉన్నతమైన స్థితి. ఇప్పుడు అతను వెళ్ళినప్పుడు ఈ యొక్క ముగ్గురు స్త్రీలు కూడా ఏం చేస్తారంటే అండి, అక్కడికి వెళ్ళారంట. అక్కడ వెళ్ళి ఆయన దేహాన్ని అడిగినప్పుడు ఇక్కడ ముగ్గురు స్త్రీలు అక్కడే ఉన్నారంట. ఆ యొక్క దేహాన్ని పట్టుకొచ్చినప్పుడు, భద్రపరిచినప్పుడు కూడా అక్కడే ఉన్నారు. అందులో పెట్టినప్పుడు కూడా ఎంత రాయి అయితే పెట్టారో ఆ యొక్క రాయిని కూడా ఈ ముగ్గురు స్త్రీలే చూసారనమాట. అదే పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని నేను అనుకున్నట లేదు కానీ చాలండి. ఇప్పుడు ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు అనమాట. పౌలు గారికి లేనివాడా, ఉన్నతమైన వాడా? ఉన్నవాడే. కానీ ఇతను ప్రేమ అనుకుంటున్నాడంటే లోకంలో ఉన్నదంతా పెంటగా ఎంచుకుంటున్నాడంటే. ఎలాగ ఎంచుకుంటున్నాడు? పెంటగా ఎంచుకొని ఇప్పుడు ఈయన గురంతా ఎక్కడికి ఉన్నదంటే పునరుద్ధానం కొరకు. ఇప్పుడు యేసయ్య ఈ లోకంలోనికి వచ్చాడు, ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన మరలా పైకి పునరుద్ధానుడై పునరుద్ధాన శక్తితో లేచాడు కదా. ఇప్పుడు ఆయన లేచాడు అని అంటే ఇప్పుడు మనల్ని ఆయన ఏం చేస్తాడండి? లేపుతాడా, వదిలేస్తాడా? సమాధిలో లేపుతాడు అనమాట. లేపుతాడు కనుక ఈ లోకంలో అంతా కూడా పెద్దగా ఎంచుకొని ఇప్పుడు ఆ పునరుద్ధాన శక్తి కొరకు ఇప్పుడు ఏం చేస్తున్నాడండి పౌలు గారు? పరిగెడుతున్నాడు అన్నాడు. గురు యొక్క పరిగెడుతున్నాడు. తలంచుకొనను, ఒకటి చేయించున్నాను, వెనుక ఉన్నవి వచ్చి పొందవలనని కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉంటుము. అప్పుడు దేని గురించి అయినను మీకు వేరే తాత్పర్యము కలిగి ఉన్న ఎడల ఆది దేవుడు మీకు బయలుపరచును. ఆయనను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి నడుచుకుంటున్నాము. చాలా ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు అనమాట. ప్రతిది కూడా ఈ లోకంలో ఆయన పెంటగా ఎంచుకున్నాడు. దేవుని పట్టుకున్న తర్వాత ఎన్ని శ్రమలైనా ఆయన ఏం చేస్తున్నాడండి? అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడు. చివరి వరకు కూడా ఆయన ఏం చేస్తారు? దేవుని కొరకు శ్రమలు అనుభవిస్తూనే ఉన్నారు. కానీ మనం ఈ లోకంలో దేవుని కొరకు శ్రమలు, నిందలు, వేదనలు, అవమానాలు భరించినట్లయితే ఎన్ని నిందలు వస్తాయి పరలోక రాజ్యంలో? అంత కిరీటాలు అనమాట, అంత వజ్రాలు, అంత వైడూర్యాలు అనమాట. కానీ అటువంటి గొప్ప స్థితి పౌలు గారికి దేవుడు దయచేస్తాడు. అటువంటి స్థితి దేవుడు మనకి కూడా దయచేయాలనగా మన జీవితాలు, మన బ్రతుకులు ఎలా ఉండాలంటే ఆదికాండము 35వ అధ్యాయం 3వ వచనం. మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మీ వస్త్రములను మార్చుకొని మొట్టమొదటి ఏం చేయాలంటే ఫస్ట్ కూడా అన్య దేవతలను పారవేయాలి. రెండవదిగా మిమ్మల్ని మీరు శుచిపరచుకోవాలి. రెండోది. మూడవది మీ వస్త్రాలు మార్చుకోవాలి. బేతేలు అనగా దానికి అర్థం ఏంటండి? దేవుని ఇల్లు అనగా దేవుని మందిరము. ఇప్పుడు మనము దేవుని యొక్క ఆయన పునరుద్ధానుడై వస్తాడని నమ్ముకున్న వాళ్ళందరూ చేతిని పైకెత్తండి. నమ్ముతున్నాం. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. మనల్ని కూడా ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడండి? లేపుతాడు. మనం లేస్తాము. మనం అబ్రహాం కుడిపార్శ్వాన మనందరము కూడా కూర్చుంటాం. కూర్చోవాలంటే మనం ఎప్పుడో ఆదివారం ఒకసారి వచ్చేసాము, లేకపోతే వారం వస్తున్నాము, శుక్రవారం వచ్చేసాము అంటే కాదు. కానీ మొట్టమొదటిగా మనం చేసేది ఏంటండి?
అన్య దేవతలు పారవేయాలి. మన గృహంలో ఏ ఒక్క అన్య దేవత ఉన్నప్పటికీ కూడా మనం చేసిన ప్రార్థన ఏమైపోద్దండి? బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది అనమాట. పక్కన విగ్రహాన్ని పెట్టుకొని మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత దేవుడు దేవుడు అని తల తీసి గోడకేసి కొట్టున్నప్పటికీ కూడా మన ప్రార్థన ఏమవుదండి? చేరదు. ఏంటంటే దేవునికి మనకి సాతానుడు అడ్డు కూడా వేసేస్తాడు అనమాట. అడ్డు కూడా వేయకుండా మన ప్రార్థన సరాసరి దేవుని దగ్గరికి చేరాలని అనగా మనలో ఉన్న అన్య దేవతలు తీసి పారవేయాలి. అప్పుడు కూడా ఈమె తెచ్చుకుంది కదా ప్రియమైన భార్య. ఏం పట్టుకొచ్చిందండి? రాహేల్ ఏం పట్టుకొచ్చింది? విగ్రహాలు పట్టుకొచ్చింది. విగ్రహాలు పట్టుకొచ్చింది కనుక ఇప్పుడు తన భర్త అక్కడ అన్ని సంవత్సరాలు ఏమైంది దేవుణ్ణి అక్క ఆశీర్వదిస్తున్నా అప్పటికీ కూడా కష్టాలు ఇప్పుడు ఎక్కడ అడుగు పెట్టినా ఆశీర్వాదము. ఆ పశువులు అడుగు పెడితే పశువుల ఆశీర్వాదం వస్తుంది. ఎంత వచ్చినా లోకానుసారంగా వస్తుంది కానీ దేవునికి దగ్గరైన ఆశీర్వాదము రావట్లేదు. అప్పటికే వెళ్ళినప్పుడే దేవుడు దీవులను పొందుకొని ఇప్పుడు దేవుడు అంటున్నాడు మరలా మీరందరూ కూడా బేతేలుకు వస్తారు. బేతేలుకు వచ్చి అక్కడ దేవుని యొక్క మందిరంలో దగ్గర మీరేం చేయాలి? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. మీరు ఇక్కడికి వస్తారు అని అంటే అక్కడ మీరు ఏం చేయలేదు? పరిశుద్ధపరచుకోలేదు. అంతేనండి. రాజుగారు మొదటి భార్య మంచిది అంటే రెండో భార్య చెడ్డదనే కదా అర్థము. ఇప్పుడు ఇక్కడ కూడా అంటే వీళ్ళు ఏం చేయలేదండి? విగ్రహాలు తీసి పారేయలేదు. అప్పుడు దాకా కూడా ఈమె దగ్గర ఉన్న విగ్రహాలు ఈమె దగ్గరే ఉన్నాయి. మరి తన భర్తకు తెలవదంటారా విగ్రహాలు చేయకూడదని? అబ్రహాం బొమ్మలు అమ్మేవాడే. అబ్రహాం అంటే ఆ యొక్క తన వృత్తే బొమ్మలు అమ్మే వృత్తి. ఆ యొక్క తన తండ్రి అని కూడా అంటాను తెరాహు నువ్వు వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తావు? మన వృత్తిని బట్టి ఈ యొక్క బొమ్మలు అమ్ము అని. ఇప్పుడు తండ్రి దేవ వృత్తి చేస్తే పిల్లలు కూడా అదే వృత్తి చేస్తారు. తన బొమ్మలు అమ్మాడు కనుక తన కుమారుని కూడా ఆ యొక్క నెత్తి మీద ఒక బొట్టట్టి బొమ్మలు నమ్ముకొని రమ్మనమనంటే రోజంతా అబ్రహాం గారు తిరిగారంటే బొమ్మలు అన్నారంటండి. అంటే ఎవరు కూడా బొమ్మలు కొనలేదంట. తిరిగి తండ్రి దగ్గరకు వచ్చి నాయన ఊరంతా తిరిగాను కానీ ఒక్క బొమ్మ కూడా అవలేదు అని చెప్తే రెండో రోజు తండ్రి అన్నాడంట నువ్వు ఇక్కడి నుంచి బొమ్మలు అనుకో దేవుడు అని అన్నారంటండి. ఏమన్నాడంట తండ్రి? ఇక నెత్తి మీద పెట్టుకుని దేవుడు అనేటప్పటికి ప్రతి ఇంట్లోనే వచ్చేసి జనాలు ఓ దేవుళ్ళు అమ్మి అబ్బాయి ఇట్రా మళ్ళీ గౌరవం అనమాట. దేని బట్టి? ఆ యొక్క బొమ్మను బట్టి. ముందు బొమ్మలు అంటే వచ్చారా కొనడానికి? ఎవరు కూడా రాలేదు. ఆ యొక్క దేవుడు అని అంటే ఒక దేవుళ్ళు అమ్మే అబ్బాయి ఇట్రా అని చెప్పి ఆ గంటగా ఏమైపోయిందంటండి మొత్తం అన్ని ఖాళీ అయిపోయినాయి అంట. అప్పుడు అనుకున్నాడంట అబ్రహాం అమ్మో ఈ బొమ్మనే దేవుళ్ళు అంటే కొంటున్నారు కానీ బొమ్మ అంటే కొనట్లేదు. కానీ అటువంటి బొమ్మలు అమ్ముకున్న అబ్రహాంని దేవుడు పట్టుకొని ప్రే చేస్తాడండి. జనములకు తండ్రిగా చేశాడనమాట. కానీ అటువంటి వారసత్వంలో నుంచి వచ్చిన యాకోబు మరి ఆ బొమ్మకి తేడా తెలుసు, దేవుడికి తేడా తెలుసు. మనం దేవుడు అనుకుంటే దేవుడు, బొమ్మ అనుకుంటే బొమ్మ. ఇప్పుడు మనం ఏమంటాము? పూజలు చేసేవాళ్ళు దేవుడు అంటారు. మనం చూడడానికి అమ్మో అదేమంటే మనము బొమ్మ. కన్ను మీద కూర్చుంటారు, కాలు చేస్తారు, కాలు మీద కూర్చుంటారు, కన్ను చేస్తారని అంటాం. మనం ఒప్పుకుంటామంటారా? ఎంత మాత్రం కూడా మనం ఒప్పుకోము. అటువంటి ఆ యొక్క యాకోబు ఏం చేస్తాడు అనగా ఇప్పుడు అంటున్నాడు ఇంతకాలం కూడా అందులో ఏది కూడా నీతి కానీ న్యాయం కానీ యథార్థత కానీ లేనే లేదు. మీరు అవన్నీ కూడా మీరు ఏం చేయాలి? మనం బేతేలుకి వెళ్ళాలి, దేవుని ఇంటికి వెళ్ళాలి. ఆయన పునరుద్ధాన శక్తిని మనం పొందుకోవాలి. ఆయన తిరిగి లేస్తాడు, మనల్ని కూడా ఆయన లేపాలని అనగా మన దగ్గర ఉన్న విగ్రహాలన్నీ కూడా మనం ఏం చేయాలి? పారవేయాలి. మరి 20 సంవత్సరాలు చెప్పుకుంటే ఇది కూడా పట్టుకొస్తుంది అంటారా రాహేలు? ఏ మాత్రం కూడా చెప్పి ఉండే విధానం మనకి ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో కనబడతలేదు. రెండో మాట ఆయన ఏమంటున్నారండి? మనల్ని మనం ఏం చేయాలి? శుచిపరచుకోవాలి, మనల్ని మనం సరిచేసుకోవాలి. ఒకరు చెప్పితే మనకి 24 గంటలు చెప్పినంత మాత్రాన ఇప్పుడు మనకి ఎవరైనా ఆదివారం మనం నిత్యము కూడా మన పిల్లలు ఏం చేస్తారంటే స్కూల్కి వెళ్ళిపోతారు. ఆదివారం వచ్చేసరికి గుడికి వెళ్ళాలంటే ఏమంటారు? సండే కదమ్మా కాసేపు పడుకుంటాను, అలసిగా లేస్తాను, రోజు ఇదే కదా చీకటితో లేస్తున్నాను, సోషల్కి వెళ్తాను, అది చేస్తాను. ఎందుకంటే మన బిడ్డలు మన ప్రేమతో
చెప్పుకోవాలి, అమ్మ అది లోకానుసారం, ఇదేంటి ఆత్మానుసారము అని మనం చెప్పాం. కై 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 మనం అనుకో, మా అమ్మకి ఏదో మెంటలు వచ్చేసిన ఆదివారం కూడా మనల్ని కంటి నిండా నిద్రపోనిస్తలేదంట. కానీ మనం మన బిడ్డలకి ఏం చెప్పాలంటే ప్రేమతో చెప్పాలి. అమ్మ ఆయన పునరుద్ధరణే తిరిగి లేచాడు, మనల్ని కూడా ఆయన లేపాలని అనగా మనం ఏం చేయాలి? సండే స్కూల్కి వెళ్ళాలమ్మా. అసలు తల్లికి ఉంటుంది సండే రోజు నాడు బిడ్డల్ని రెడీ చేయాలి, బిడ్డలు సండే స్కూల్కి పంపాలి, మళ్ళా భర్త అయ్యి పట్టుకొస్తాడు, వండి పెట్టాలి, మళ్ళీ అందరినీ తీసుకుని రావాలంటే తల ప్రాణము తోక వస్తుంది అనమాట. కానీ మనం ప్రేమతో చెప్పినట్లయితే మనకన్నా మన బిడ్డలు స్కూల్ కన్నా ముందు ఇప్పుడు ఏం చేస్తారండి, వాళ్ళంతటి వాళ్ళే బయలుదేరి దేవుని యొక్క మందిరానికి వస్తారు. కానీ ఇంతకాలం యాకోబు తన భార్యలకు చెప్పలేదు. ఇప్పుడు అంటున్నాడు, మీరు మీ అంతటి మీరు ఎప్పుడైతే విగ్రహాలు పాడేశారో మీరు తల నుంచి కింద వరకు కూడా స్నానాలు చేసేసేసి మీ యొక్క వస్త్రాలు మార్చేసి మీ మనసులు కూడా మీరు ఏం చేయాలి? సరి చేసుకోవాలి. తర్వాతగా మీ యొక్క వస్త్రాలు మార్చుకోవాలి. ఇన్ని మార్చుకొని మనం దేవుని మందిరానికి రావాలి. అవునంటారండి? ఇది ఏది లేకుండా దేవుని మందిరానికి వచ్చేసానంటే వచ్చేసాను, వెళ్ళానంటే వెళ్ళాను, నాయన నేను 40 రోజులు కట్టి ఉపవాసం చేసేస్తాను, నాకు ఉపవాసం అయిపోయేలోగా నేను అనుకున్న ₹1,00,000 నాకు వచ్చేయాలి. కానీ మనం ఈ 4 మనలో సరి చేసుకోవాలి. అవునంటారండి? విగ్రహాలు తీసివేయాలి, శుచిపరచుకోవాలి, వస్త్రాలు మార్చుకోవాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి. ఈ 3 వదిలేసేసి దేవుని మందిరానికి వచ్చేసేసి నాకు అది జరిగిపోవాలి ప్రభు అంటే మనకి ఏమైనా జరుగుద్ది అంటారండి? ఏ మాత్రం కూడా జరగదు. తర్వాత బేతేలునకు వెళ్ళుదాము, నా శ్రమ దినమును నాకు ఉత్తరమిచ్చి బలిపీఠమును చెప్పెను. అన్య దేవతలన్నిటినీ యాకోబు ప్రయాణమైపోయినప్పుడు వచ్చింది. చాలండి. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తారండి? ఇప్పుడు అందరూ కూడా ఒకే మాట విన్నారు. అవునంటారా? 2 భార్యలు, 2 దాసీలు, ఆ యొక్క బిడ్డలు అందరూ కూడా యాకోబు ఏది చెప్తే అది చేశారు. ఇదంతా కూడా చేసిన తర్వాత వాళ్ళు దేవుని మొట్టమొదటి ఏం చేస్తారండి? బలిపీఠాన్ని కట్టారు. ఎప్పుడైతే బలిపీఠాన్ని కట్టారో ఈ కుటుంబానికి అక్కడి నుంచి కూడా అన్ని ఆశీర్వాదాలే. ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదము. అన్నొచ్చి ఏమన్నా చేశాడంటారా? ఏది కూడా చేయలేదు. ఆ యొక్క యాకోబు పేరు మారిపోయింది, ఇశ్రాయేలుగా మారిపోయింది. ఇప్పుడు ఇంతకాలం కూడా 20 సంవత్సరాలు కూడా ఏం చేయలేదండి. వీళ్ళ దగ్గర ఉన్న బట్టలు మార్చేయాలి అనగా ఆ యొక్క విగ్రహారాధన ఆత్మానుసారమైన వస్త్రం వాళ్ళకి లేదు, శరీరానుసారమైన వస్త్రమే ఉన్నది. ఇప్పుడు ఆదాము ఎలా ఆకులు కప్పుకున్నారో ఆ యొక్క లోకానుసారంగా వాళ్ళు ఎలా జీవించారో ఇక్కడ కూడా వీళ్ళ కుటుంబం ఏం చేస్తుందండి? పద్మనారాములో 20 సంవత్సరాలు కూడా ఆ యొక్క విగ్రహారాధనతోటి ఆ యొక్క దేవునికి విరుద్ధంగా వాళ్ళు చేశారు. ఇప్పుడు దేవునికి నచ్చినట్లు చేశారనమాట. ఇప్పుడు మనం కూడా అయిన జీవితం ఏదో అయిపోయింది. ఇక జరిగిపోయే జీవితం అన్న మనకి ఎలా ఉండాలంటే దేవునికి దగ్గరగా ఉండాలి. మనం అనుకున్న నోటు మాట సులువే. యేసయ్యా మీరు పునరుద్ధానం లేచిపోయారు కదయ్యా, నన్ను లేపాడంటే నువ్వు ముందు ఈ 4 సరి చేసుకున్నావమ్మా అని మాట్లాడతాడు. ఈ 4 కూడా మనం సరి చేసుకోకపోతే మనం దేవుని మందిరానికి వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. ఏది మన జీవితంలో ఉన్నప్పుడు కూడా అది ఒక విగ్రహారాధనతో సమానం. ఆ విగ్రహారాధన మన హృదయంలో పెట్టుకున్నప్పుడు దేవుడు మన దగ్గరికి వచ్చి మనం మాట్లాడడానికి దేవునికి మనకి ఆయన సాతానుడు ఏమైపోతాడండి? అడ్డుగోడల కింద అయిపోతాడు. తర్వాతగా 1 దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము
నమ్మిన ఎడల ఏ ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ఆ. ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండుము. మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు ఎదుట లేతురు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదలులేతురు. ఆ మీదట సజీవులమే నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద ఆ. కొనిపోబడుదుము. కొనుపోబడుదుము. ఆ. మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉండుము. ఆ. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరికొకరు ఆదరిస్తుంది. చాలా ఇప్పుడు ఇది ఎక్కువగా ఎవరన్నా చనిపోయినట్లయితే చనిపోయిన వారి దగ్గర ఈ యొక్క వాక్యం చదువుతాం. ఎందువల్లంటే క్రైస్తవులకు మనకి ఏం నిరీక్షణ ఉంటుందండి? లేస్తారు. మనందరము కూడా ఆయన యొక్క రెండవ రాకడికి మృతుల పునరుద్ధానానికి యేసయ్య గెత్సేమని తోటలో అడుగు పెట్టారు. ఆయన అడుగు పెట్టి కడపూరం మ్రోగుగానే మృతులైన వారు ఏం చేస్తారంటే లేస్తారు. సజీవులమై ఉన్న మనందరము కూడా ఆ దినాన్ని మనం సజీవులమై ఉంటే మనం ఏం చేస్తామండి? మనము కూడా ఎత్తబడిపోతాం అనమాట. ఇప్పుడు సంఘం ఎత్తబడుతుంది. ఆ సంఘంలో మనం ఉన్నట్లయితే మనందరం కూడా ఎత్తబడతాము. మృతులైన వారు కూడా లేస్తారు. అప్పుడు మనం ఎప్పుడో తెలవలేని మనుషుల్ని కూడా మనం ఏం చేస్తామండి? చూస్తాం అనగా యేసయ్య పునరుద్ధానానికి ఆయన ఎలా లేచాడో ఇప్పుడు సాక్షులు ఎవరండి? ఆయన లేచాడని అనడానికి మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమి. ఇప్పుడు వాళ్ళు పునరుద్ధానాన్ని యేసయ్యని చూశారు. అదంతా కూడా ప్రకటించారు. ఆ వార్త ఎవరి దగ్గర పట్టుకొని వచ్చారండి? శిష్యుల దగ్గర పట్టుకొని వచ్చారు. అక్కడికి ఎప్పుడైతే ఇప్పుడు మగ్దలేని మరియా ఆ యొక్క పేతురు గారి దగ్గర వేరే శిష్యుల దగ్గరికి వచ్చి ఈ యొక్క దేవుని కూర్చున్న వార్త చెప్పినప్పుడు అప్పుడు పరుగున వచ్చారు. ఇంకొక శిష్యుడు వచ్చాడు కానీ పైనుంచి ఏం చేస్తున్నాడండి? వంగు చూశాడు కానీ లోనికి ప్రవేశించలేదు. పేతురు గారు ఇప్పుడు ఏం చేశారు? లోనికి వంగు చూశారు అనమాట. ఆ లోనికి వంగు చూసినప్పుడు అక్కడ వస్త్రం ఉన్నది కానీ మనిషి లేరు. ఇప్పుడు ఏ సమాధి అయినా ఇప్పుడు యెరూషలేము వెళ్ళినట్లయితే తెరవబడిన సమాధి మన యేసయ్యదే. దేవుడి నామానికి వందనాలు. ఎంతో మంది ఆ యొక్క పేర్లు వద్దు కానీ వాళ్ళందరూ కూడా దేవుళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా చనిపోయారు కానీ ఏ సమాధి కూడా తెరిచి ఉండడం అన్నది ఎంత మాత్రం కూడా చూడలేదు. కానీ యేసయ్య తిరిగి లేచాడు. మనల్ని కూడా ఇప్పుడు ఆయన ఏం చేస్తాడండి? ఆయన పునరుద్ధానం కింద లేపుతాడనమాట. అప్పుడు మనందరం కూడా ఎక్కడ కలుసుకుంటామో? పరలోక రాజ్యంలో. ఇప్పుడు మనం ఒక్కరుగా మనం దేవుని మందిరానికి వచ్చామనుకోండి, మనం పరలోకంలో ఉంటాము. మన కుటుంబ సభ్యులందరూ కూడా నరకంలో ఉన్నారనుకోండి, ఎవరు సంతోషం అంటారా? ఎంత మాత్రం కూడా సంతోషం లేదు. మనం భారం కలిగి మన కుటుంబ సభ్యుల గురించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభా, కుటుంబ సమేతంగా మేము మీ యొక్క పరలోక రాజ్యం నుండి కృపను దయచేయండి. కుటుంబ సమేతంగా మీ యొక్క పునరుద్ధానంలో మేమందరం లేస్తాం ప్రభా. అక్కడ అబ్రహాం కుడిపార్శ్వానికి కూర్చుంటే కృపను దయచేయండి. అదే ఇప్పుడు ఆ యొక్క జల ప్రళయం వచ్చినప్పుడు నోవాహు కుటుంబం అంతా కూడా వాడలో ప్రవేశించింది. వాడనగా క్రీస్తే, 3 అంతస్తులనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఆ యొక్క వాడలో కుటుంబం అంతా ప్రవేశించింది. మన కుటుంబాలు ప్రవేశించాలన్నా మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు స్త్రీలు ఆ యొక్క ఇంట్లో ఉన్న మనుషులకు జడిసారంటారా? జడవలేదు. అక్కడున్న పిలాతుకు హేరోదుకు జడిసారంటారా? ఇప్పుడు ఎంత సెక్యూరిటీ ఉందండి. ఎంత సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా మేము అక్కడికి వెళ్తాం. వెళ్ళినప్పుడు అనుకున్నారంట, మనం వెళ్ళడం అయితే వెళ్ళిపోతున్నాం కానీ ఆ యొక్క రాయిని దొర్లించలేము కదా. ఇప్పుడు దొర్లించలేరు, కరెక్టే. ఇప్పుడు అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు ఎవరినైనా రమ్మని దొర్లించమని దొర్లిస్తారా? ఆ రాయి దొర్లించకుండా ఉండడానికే వాళ్ళ సెక్యూరిటీ, అవునంటారా? ఆ రాయి దొర్లించకుండా ఉండడానికే. కానీ వాళ్ళ రమ్మన్నా వాళ్ళు రారు. కానీ వీళ్ళు అనుకున్నారు ప్రార్థన చేద్దాం, దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. కానీ వీళ్ళ ఆశ ఏంటంటే దొర్లించకపోయినా దొర్లించేద్దామనే. ఏంటండి? దొర్లించకపోయినా దొర్లించేద్దామనే ఆశే. మనం కూడా అనుకుంటాము, నా భర్త మారడంటే మారడు, నా భార్య మారదంటే మారదు. రాయైనా కరుగుద్ది కానీ నా భార్య
కరగదు, నా బిడ్డలు కరగరు. అది ఆ మాట మనం పక్కన పెట్టేయండి. మనం పునరుద్ధానంలో మనం ఏం చేసాము? ప్రవేశించాం. ప్రభా, మీరు ఏదైనా లోకంలో జరగదు, లోకానికి జరగదేమో కానీ మీకు ఏంటి జరుగుతుంది ప్రభా. మీకు అసాధ్యం కందని ఏది కూడా లేదు, ప్రతిదీ సాధ్యమే నాయన. మీరు జరిగిస్తారు నాయన, మీరు గొప్ప కృపను చూపిస్తారు అని మనం ఏం చేయాలంటే నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము కూడా సాధ్యమే. కానీ వీళ్ళు ఇంత పట్టుదలగా వెళ్ళినందుకు వీళ్ళ పేర్లు జీవ గ్రంథంలో నిలిచి ఉండిపోయి, మరి మిగిలిన వాళ్ళ ఆయన రాయిని చూసే కదండి. వాళ్ళ కొంతమందికి మనం చెప్పారు అనుకోండి, ఈ యొక్క స్త్రీలు ముందే అంటది ఒక స్త్రీ, చాలే అమ్మ చెప్పోగాని ఇంతమంది మగవాళ్ళు వచ్చినా అది లేపలేరు. ఆ యొక్క ఫిలాతి పెద్ద సెక్యూరిటీ పెట్టించి ఇంతమంది మనుషులతోటి ఆ యొక్క రాయి పెట్టించారు. నీ వల్ల ఏమో ఆమె రాదు, వెళ్ళే మనిషిని ఏం చేస్తుందండి? వెళ్ళనవదు. అలా కాదు, మనం ఏం చేయాలంటే మన దేవునికి కానిదండి ఈ లోకంలో ఏది కూడా లేదు, సమస్తము సాధ్యమే. ప్రతిది కూడా ఆయన చేయగలుగుతాడు. ఆయన చేయలేకుండా సృష్టిలో ఏది కూడా లేనే లేదు ప్రభా. వీళ్ళు ముగ్గురు వాళ్ళ స్థితికి మించి ఆ యొక్క 2000 కేజీల బరువు రాయి పక్కకు పెట్టడానికి ముగ్గురు స్త్రీలు వచ్చారు ప్రభా. అసలు అంత బరువు ముందు మన కుటుంబంలో ఉన్న సమస్యలు ఏమన్నా అంతకన్నా బరువు ఉన్నాయంటారండి? మన కుటుంబ సమస్యలు అంతకన్నా బరువైన సమస్యలు ఉన్నాయంటారా? గట్టిగా అయితే 1 కేజీ బరువు ఉండే సమస్యలు ఉంటాయి, 2 కేజీల బరువు ఉండే సమస్యలు ఉంటాయి, అంతేనంటారా? దానికే మనం 24 గంటలు బాధ కష్టపడతాం, ఇదే మైండ్ లో పెట్టుకుంటాం. అవన్నీ మనం తీసేయాలి. మనం పునరుద్ధానం దేవుని సన్నిధిలోకి వచ్చాం ప్రభా. మీరు తిరిగి లేచారయ్యా. ఆ ముగ్గురు స్త్రీలు కూడా విశ్వాసం ఉంచారు, జీవ గ్రంథంలో నిలవబడ్డారు. నేను కూడా విశ్వాసం ఉంచుతున్నాను నాయన. నా కుటుంబం గురించి ప్రార్థన చేస్తాను. మరలా వచ్చి పునరుద్ధాన దినాన నా కుటుంబంతో కలిసి నేను ఎక్కడికి వస్తానో ఈ యొక్క సన్నిధానానికి వస్తానయ్యా. ఈ యొక్క పునరుద్ధాన వార్త అనేకమైన బిడ్డలకు నేను ఏం చేస్తానో ప్రచురిస్తానయ్యా. ఆయన మర్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమి ఎట్టి రీతిగా మీ యొక్క పరిచయం నమ్మకంగా చేశారో అదేవిధంగా నమ్మకమైన పరిచయం చేస్తారన్న వాళ్ళందరూ పైకి వేసి నిలబెట్టినట్లేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, దయ కలిగిన ఆయన, మీ యొక్క దయ కలిగిన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభావ లెక్కలేని వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా, మా యొక్క శక్తి కాదు, మా యొక్క బలము కాదు నాయన, కేవలం మీ ఉచితమైన కృపరాజు అందరిని బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా, ఈ యొక్క దినాన్ని ఆయన పునరుద్ధాన వార్త ప్రభా, అయ్యా మొట్టమొదటిగా స్త్రీలకే నాయన బాబు తెలుపబడింది నాయన. ఆ యొక్క స్త్రీలు వచ్చే బాబు పేతురు గారితో చెప్పారు తండ్రి. అయ్యా, పేతురు గారు వెళ్ళి చూసినప్పుడు తండ్రి అక్కడ నాయన మనుషులు లేరు ప్రభా, వస్త్రం ఒక్కటే పెట్టుబడి ఉన్నది తండ్రి. అయ్యా, ఎన్నిక లేని స్త్రీలు, మేము ఎందుకు ఎన్నిక లేము కదని వాళ్ళు అనుకుంటే ప్రభా, పునరుద్ధాన వార్త స్త్రీలకు వచ్చేదే కాదు ప్రభా. ఆ యొక్క వార్తను ప్రభు మొట్టమొదటిగా నాయన వాళ్ళకి తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా, అదే వార్త ఆయన లోకమంతా ప్రచురం అవుతుంది ప్రభా. అయ్యా, మేము కూడా నాయన పునరుద్ధాన వార్త అనేక మంది బిడ్డలకు నాయన చాటించే గొప్ప కృపను మాకు దయచేయండి తండ్రి. మీ యొక్క దీవుని మాకు దయచేయండి ప్రభా, మీ యొక్క ఆశీర్వాదాలు మాకు దయచేయండి. అయ్యా, మీరు తిరిగి లేచారు ప్రభా. అయ్యా, మమ్మల్ని మీరు లేపుకుంటారు తండ్రి. అయ్యా, 2వ రాకడ నాయన మా సంఘం ఎత్తబడాలి ప్రభా. అనేకమైన మేమందరము బాబు నాయన, బాబు బోధే వాళ్ళ తోటకి నాయన మీరు వస్తున్నారు తండ్రి. అయ్యా, వరుడిగా మీరు వస్తున్నారు తండ్రి. బోధ సంఘం ఎత్తబడే గొప్ప కృపను దయచేయండి. ఏ ఒక్కరు నశించుకోవడానికి ఇష్టం లేదు ప్రభా. అయ్యా, మీ చిత్తమైతే వచ్చి ఈ రోజు కల ప్రభా. అయ్యా, మందులేని మరియా నాయన, యాకోబు తల్లి అయిన మరియా, అయా సలోమి ఎట్టి రీతిగా పరిచర్య కొనసాగించారు నాయన. మేము కూడా నాయన బాబు మా యొక్క స్థితిని బట్టి తండ్రి నాయన మేము మీ యొక్క పరిచర్యను కొనసాగించే గొప్ప కృపను నాయన మాకు దయచేయండి ప్రభు. మా యొక్క పేర్లు మీ యొక్క జీవగ్రంథంలో లిఖించబడే గొప్ప భాగ్యాన్ని దయచేయండి. అయ్యేంతవరకు జరిగిన కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు నాయన. ఇంకా జరగబోచిన కార్యక్రమం అంతట్లో కూడా నాయన మీరే తోడుగా నేడుగా ఉండి ఈ యొక్క ఆరాధన ఆదరించి అంతవరకు నాయన మీరే జరిగిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరొకటి ప్రభా, మా కొరకు తిరిగి లేచిన దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా, ఈ ఒక్క దినమే కాదు నాయన, మా జీవితకాలం అంతా ఈ ప్రభా మీ యొక్క పునరుద్ధానాన్ని నాయన మేము ప్రచురపరుచుకునే గొప్ప కృపను ధన్యతను అందరికీ దయచేయండి. ఇలాంటి నాయన అయ్యా పండుగలు నాయన మా జీవితంలో కుటుంబాలతో నాయన అనేకం చూడగలిగిన కృపను మాకు దయచేయండి నాయన. అయ్యా నాయన మా సంఘాన్ని అభివృద్ధి పరచండి. అయ్యా, ఏ ఒక్క ఆత్మ కూడా ఈ లోకంలో నాయన బాబు మీరు తెలవదన్న కుటుంబాలు ఉండదు ప్రభా. అయ్యా, ప్రతి ఒక్కరు మిమ్మల్ని నమ్మాలి నాయన. అయ్యా, ప్రతి ఒక్కరు మీ యొక్క సన్నిధిలో నాయన బాబు జీవించాలి నాయన. పైన నాయన ఇక్కడ మీరు తెలవదని అంటే పైన అగ్ని ఆరుదు పురుగు చవదు నాయన, పటపట పండ్లు కొరుకుంటారు తండ్రి. అటువంటి స్థితి నుంచి మేము విడుదల పొందాలంటే నాయన ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మీ యొక్క సన్నిధిలో బలమైన సాధనంగా మేమందరం వాడబడగలిగే ఒక కృపను ధన్యతను దయచేయమని త్వరగా రాబోచిన యేసయ్య నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.